బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడంపై యావత్ తెలంగాణ శ్రేణులు మండిపడుతున్నారు. కేవలం రాజకీయ కక్షలో భాగంగా సిట్ నోటీసులు జారీ చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే విషయం సంబంధించి ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ మహిళా నాయకులు రజితారెడ్డి గారు ఉన్నారు. మేడం చెప్పండి, బీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రికి సిట్ నోటీసులు జారీ చేయడాన్ని ఎట్లా చూస్తారు? తెలంగాణ ప్రదాత, తెలంగాణ తెచ్చిన తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారు. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ గారు అంటే తెలంగాణ ఆత్మకు ఇవాళ సిట్ నోటీసులు ఇవ్వడం పట్ల యావత్ తెలంగాణ సమాజం మొత్తం కూడా ఒక ఆవేదన, ఒక బాధాతప్త హృదయాలతో ఉన్నారు. అందరూ అంటే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ఘనత ఆయనకి, తెలంగాణను కిరీటంలో పెట్టిన ఘనత ఆయనకే ఉంది. ఇవాళ వాళ్ళ పాలన చేతగాక వాళ్ళ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అధికార దుర్వినియోగం, అధికారాన్ని చేతిలో పెట్టుకొని ఇవాళ కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇవ్వడం అంటే ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బగ్గుమంటుంది. మీరు చూసిర్రు, తెలంగాణ వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారి కొన్ని వందల వేల దిష్టి బొమ్మలు తగలబడ్డాయంటే అర్థం చేసుకోవాలి. ప్రజలకు కాంగ్రెస్ మీద ఎంత వ్యతిరేకత ఉంది, ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది మనం ఇక్కడ గ్రహించుకోవచ్చు. ఇవాళ ఎన్నికలు సమీపిస్తున్న ప్రతిసారి సర్పంచ్ ఎలక్షన్స్ దగ్గర పడగానే కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఎంతగా ఇబ్బంది పెట్టిరో చూడొచ్చు. మనం నైని బొగ్గు గనుల కుంభకోణంలో అది బయట పెట్టడం వల్లనే కేటీఆర్ గారికి సిట్ నోటీసులు వచ్చినాయి. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ 4000 పైచిలకు గెలిచినాం అంటే మేము బలపరిచిన వ్యక్తులు గెలవడం వల్ల మాకు ఎంతో ప్రజాదరణ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న తరుణంలో మళ్ళీ ప్రజల నుంచి డైవర్షన్ కావాలని చెప్పేసి మళ్ళీ ఎక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ పట్టం కడతారో అన్న భయభ్రాంతులతో కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇవ్వడం నిజంగా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా చాలా బాధపడుతుంది. అంటే కేసీఆర్ గారు అంటే తెలంగాణ ప్రజల గుండెల్లో ఒక తెలంగాణ తెచ్చిన ఘనత కేసీఆర్ గారికి ఎప్పుడు ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు కూడా కేసీఆర్ గారు చరిత్రలో నిలిచిపోతారు. మరి చరిత్రను సృష్టించిన కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇచ్చి అవమానించడం ఏదైతే ఉందో నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు ఇక్కడికి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా నిరసనలతో బగ్గుమంటుంది. రేవంత్ రెడ్డి ప్రజా పాలన అని చెప్పి ప్రజా వ్యతిరేక పాలన చేస్తూ, రాక్షస పాలన చేస్తూ, అధికారం చేతిలో పెట్టుకొని అడ్డగోలుగా వ్యవహారం చేస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఎంత ఇబ్బందులకు గురి చేస్తుందనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించారు. ఇవాళ తెలంగాణ ప్రజలకు రాజకీయ విచక్షణ ఉంది, అందరూ గమనిస్తున్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, 10 ఏళ్ల సుభిక్ష కేసీఆర్ గారి పాలన ఎట్లా ఉండేది, 2.5 ఏళ్ల నరకప్రాయంగా కాంగ్రెస్ ఎట్లా కుంభకోణాలు చేస్తుంది, ఎన్ని స్కాములు చేస్తుండ్రు అనేది తెలంగాణ ప్రజలకు అర్థమైంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేవలం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారు, అక్రమ కేసులు పెడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. దీన్ని ఎట్లా చూస్తాం? అయితే పాలన చేతగాక, పాలన మీద పట్టులేక, ఇంకా యంత్రాంగం కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ముఖ్యమంత్రికి ఒక అవగాహన లేకుండా అయిపోయింది. ప్రజాపాలన ఏదో మార్పు అని చెప్పేసి వచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఇన్ని రకాలుగా హింసిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రాజెక్టు కట్టినోడు కాదు, ఒక ఇటుక పెట్టినోడు కాదు, లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఎవరు జేబులు నింపుతున్నాడు. ఇవాళ కాంగ్రెస్ నాయకులు అన్ని కుంభకోణాల్లో ఇరుక్కున్నారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున కూడా నిరసనలు వస్తున్నాయి. మరి ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. మా నాయకులు ఉద్యమ సింహాలు, ఎక్కడ కూడా భయపడే దాఖలాలు లేవు. ఇట్లాంటి నోటీసులు ఎన్ని ఇచ్చినా కూడా మేము ఎదుర్కొంటాం. ఎందుకంటే మా దగ్గర తప్పు లేదు కాబట్టి కదా మేము సిట్ నోటీసులు ఇచ్చినప్పుడల్లా మేము హాజరవుతున్నాం కదా. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రదాతగా, అంటే మా బీఆర్ఎస్ పార్టీ అధినేతగా మున్సిపల్ ఎలక్షన్ దృష్ట్యా అభ్యర్థులను ఖరారు చేసే అంశం మీద సార్ బిజీగా ఉన్నారని చెప్పి టైం కోరిండ్రు. అయినా కూడా ఒక రాక్షసానందంగా తెల్లారే మళ్ళీ వచ్చి నోటీసులు అతికిచ్చిర్రు. అయినా కూడా ఒక ప్రతిపక్ష నేతగా గౌరవించి మీకు ఇవాళ సహకరించడానికి సార్ సిద్ధంగా ఉన్నారు. డెఫినెట్గా మేము ఎదుర్కొంటాం. ఫోన్ ట్యాపింగ్ విషయంలో అసలు కేసే లేదు, కావాలని రేవంత్ సర్కార్ కక్షపూరితంగా ఇట్లా సిట్ నోటీసులు జారీ చేసి బీఆర్ఎస్ కార్యకర్తలను కావచ్చు, నేతలను కావచ్చు ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి అయితే ఉంది. దీన్ని ఎట్లా? అవును, 2.5 ఏళ్ల కాలంలో ఆయన చేసిన పని ఏంటంటే ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడము. ఎవరైతే బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీని దృష్టిలో పెట్టుకుని ఆయన కేసీఆర్ గారు జపం చేసుకుంటా 2.5 ఏళ్ళు కాలయాపన చేసిండు. ఆయన చేసింది ఏం లేదు. ఆయన పాలనలో ఆయన హామీలు కానీ, ఆయన ఇచ్చిన గ్యారంటీలు కానీ అన్నీ మోసపూరితమని ప్రజలు గ్రహించిర్రు. ఇంకా ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. ఇంకా ఏం చేయాలో అర్థం కాక కేసీఆర్ గారు జపం చేసుకుంటూ, కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్లకు కాంగ్రెస్ కలర్లు వేసుకుంటా, కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలకు ఆయన నామినేషన్ పత్రాలు ఇచ్చుకుంటా, ఫోటోలు దిగుకుంటా ఏదో ఫోటో షూట్లు నడిపిస్తున్నాడు. కానీ ఆయన చేసింది ఏమీ లేదు. ఇక మీద కూడా
కూడా చేస్తాడని నమ్మకం లేదు. తెలంగాణ ప్రజలు మళ్ళీ కేసీఆర్ గారిని కోరుకుంటున్నారు. కేసీఆర్ పాలన కావాలని డిమాండ్ వచ్చింది కాబట్టి అది భరించలేక ఇవే కుట్రపూరిత చర్యలు చేస్తున్నాడు. కానీ రేవంత్ రెడ్డి ఇకనైనా ఆయన పంత మార్చుకోవాలి. ఆయన ఏం చేయగలుగుతాడో చేయాలి ప్రజలకు. అంతేగాని ఈ డైవర్షన్ పాలిటిక్స్తో ఈ కక్ష రాజకీయాలతో కాలం వెల్లదిస్తా అంటే తెలంగాణ ప్రజలు కర్రుగాల్చి వాత పెడతారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. బీఆర్ఎస్ ఎలా ముందుకెళ్ళబోతుంది? డెఫినెట్గా మున్సిపల్ ఎలక్షన్లో వార్ వన్ సైడే ఉంటుందండి. ప్రజలంతా కూడా బీఆర్ఎస్ పక్షానే ఉన్నారు. ఏమంటారు అవుట్ రైట్ బీఆర్ఎస్ పార్టీకి ఓటేయడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు అందించిన 10 ఏళ్ల పాలన ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. 2.5 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ వచ్చినాక అన్ని రంగాల్లో వెనుకబడింది తెలంగాణ రాష్ట్రం. ఇటు నిరుద్యోగం పెరిగింది, మహిళలకు ఇస్తానన్న హామీలు లేవు, ఇటు దివ్యాంగులకు ఇస్తానన్న హామీలు లేవు, పెన్షన్లు లేవు, రైతులు అన్నదాతల పొట్టగొట్టిండు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఇప్పుడు సంక్రాంతి పోయింది, రైతు భరోసా లేదు, రైతు బంధిస్తా అన్నాడు ఇంతవరకు లేదు, బోనస్ అన్నాడు దాన్ని బోగస్ చేసిండు. అన్ని రకాలుగా ఆయన అబద్ధాలు చెప్పి గద్దెకెక్కి ఆయన గద్దెకెక్కినప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రజలను పీక్క తింటున్నాడు తప్పిస్తే తెలంగాణ రాష్ట్రానికి ఒక 10 రూపాయల అభివృద్ధి కూడా జరగలేదు అనేది వాస్తవం. డెఫినెట్గా తెలంగాణ ప్రజలు మళ్ళీ కేసీఆర్ గారిని కోరుకుంటున్నారు. మున్సిపల్ ఎలక్షన్లో భారీ మెజారిటీతో మా అభ్యర్థులు గెలుస్తారు. మొత్తానికి చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి సర్కార్ పాలనను గాలి కొదిలేసి కేవలం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ మహిళా నాయకులు రజితారెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి సిట్ నోటీస్ జారీ చేయడం అంటే సూర్యుడి మీద ఉమ్మేసినట్టేనని ఆమె ప్రధానంగా అంటున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నోటీసులు ఇచ్చినా అదిరేది లేదు, బెదిరేది. ఖచ్చితంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించి రేవంత్ రెడ్డి గుణపాఠం తప్పదని ఆమె అంటున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ అరవింద్తో యాస టీ న్యూస్, హైదరాబాద్.